అమ్మాయి మేనమామ తీసుకొచ్చిన బట్టలు తీసుకురండి. అమ్మాయి చేతిలో పెట్టేసిన తర్వాత తీసుకొచ్చిన నూతన వస్త్రాలు ఈ స్థలాన్ని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దేవుని వాక్యం చెప్పడానికి అయ్యగారు కూడా మంచిది. ఈ సమయంలో అమ్మాయి మేనమామ తీసుకొచ్చిన నూతన వస్త్రాలు స్టేజ్ మీద తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మనం తీసుకురండి అన్న. ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఫోటో తీసుకున్నారు. దైవజనులు డాక్టర్ మానందరావు గారు వస్త్రాలకు వచ్చిన ప్రార్థన చేస్తే అమ్మాయికి అందించిన తర్వాత వారు నూతన వస్త్రాలు బహుకరించారు, ఆశీర్వదించాను. ధరిస్తూ ఉండగా నూతన ఆశీర్వాదాలు బిడ్డకు అనుగ్రహించాను. జ్ఞాన, వివేకము, తెలివి, భయము, భక్తి బిడ్డకు కావలసిన ప్రతి విధంగా సహాయం ఇచ్చి ఆ వస్త్రాలు ధరిస్తుండగా నూతన మనసు, నూతన జ్ఞానం దయచేసాను, నూతన అభివృద్ధి దయచేసాను. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు విడిగానా పట్టుకోండి, అలా కిందకి వచ్చు. అమ్మాయి ఫేస్ కనపడాలి. ఇచ్చోండి అమ్మా, చూడమ్మా, ఇటు చూడు. తమ్ముడు పాట ప్రత్యేకంగా పాట పాడతారు. తదుపరి ఒకసారి అమ్మాయి వాళ్ళ ఉంచేసేయండి అలాగా. ఆ పాట కిందకి పడితే లిరిక్స్ ఓకే రైట్. అమ్మ అప్పుడు పెట్టుకోవచ్చు. అటు కొట్టుకుని రావాలంటే చేస్తున్నాం. అదేవిధంగా దైవజనులు డేవిడ్ రాజు గారిని ఈ కార్యక్రమాన్ని అంతా నడిపించవలసిందిగా వారిని కూడా సీనియర్ రావాల్సి మనం చేస్తున్నాం. దైవజనులు సత్యమయ్య గారిని, అలాగే కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులందరికీ కూడా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు ఇజ్రాయెల్ గారు ఒక పాట పాడుతారు. హల్లెలూయా.
నీ దయలో నేనున్నా నేనేమవుదునో నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో నడిచినాను చూపిస్తారు ఎనలేని ప్రేమను చెయ్యాలని ఆశిస్తారు ఈ దయముంటే వారు ఆగనరు విపత్తులుగా ఈ దయ లేకపోతే బతుకుగా జరుగుగా నా ప్రాణాన్ని చేతిలో నిలిపావు అపవాది కొరకు నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు ఇంతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం ఇంతకాలం నీ దయలేనిదే నేనేమవుదునో నీ దయలేనిదే నేనేమవుదునో దాచినావు జాన్సన్ గారు ఎక్కడ ఉన్నా సరే జాహ్నని త్వరగా తయారు చేసి తీసుకుని వచ్చినట్లయితే కార్యక్రమం త్వరగా మనం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవాని స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి మా అందరినీ కూడా సమకూర్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాస్విని బట్టి నాయన ఆ కుమార్తె నూతన వస్త్రాలు నాయన ఇవ్వడాన్ని బట్టి నాయన ఇదిగో సేవకులను బంధువులను ప్రభా ఇదిగో తండ్రి సమస్తమును మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాస్విన్ నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డ నాయన ఇదిగో తండ్రి యవన కాలంలో ప్రాయం పెడుతుండగా ఆ బిడ్డ నాయన మీ జ్ఞాపక శక్తిని దయచి జ్ఞానం చేసుకోండి. ఆ బిడ్డకి కావలసిన ప్రభా ఆదరణ ఆత్మీయత దయచేయండి. యవన కాలమునందు ప్రభా నీ వాక్యములో పెరగడానికి సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఆ బిడ్డని తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించి దీవించి రక్షించమని కాపాడమని ప్రభా ఇదిగో సేవకులు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు తోడేయండమని నా రక్షకుడు నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. బైబిల్ అంక చూడండి. ఒక్క నిమిషం వచనం చదవమని దైవ సేవకులు చెప్పారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాను, మీరు చూడండి. నేను పిల్లవాడునై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాని శాస్త్రలో మాని వేసి తిని. ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమటికే ఎరిగి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. దైవ గ్రంథం చదివినటువంటి దేవుని యొక్క క్రియల కొరకైన వస్తువులను
ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికెత్తలను అంతఃపురంలోని అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఈ సమయంలో వాక్య పరిచయం చేయనున్నటువంటి దేవుని యొక్క సేవకులు ఆనందరావు గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య పరిచయ నిమిత్తము, ఇక కూడిక నిమిత్తము, బిడ్డ ఎదుగుదల కొరకు, ఇక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు సత్యమయ్య గారి ప్రార్థనలు నడిపిస్తారు. నమ్మదగిన మా రాజా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సందర్భము మీరు ఎదుగుదల మా తండ్రి దేవా, ఈ దినాన్ని పురస్కరించుకుని ఈ దాసులు నాయన ప్రభువా ఏర్పరిచినటువంటి యొక్క కూడికను బట్టి నీకు స్తోత్రాలు. జాస్మిని ఆ పక్షంగా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని తన బాల్యమంతా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభువా. బాల్యం నుంచి యవనంలోకి ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ఆ కుటుంబ పక్షంగా తల్లిదండ్రుల్ని మీరెంతో ప్రేమించారు ప్రభువా. కుటుంబీకులందరినీ మీరెంతో ప్రేమించారు కాబట్టి అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు అనుగ్రహించి ప్రభు ఈ కూడికిని ఇంతవరకు పాటల ద్వారా, దేవుని సేవకుల యొక్క ప్రార్థన ద్వారా, లేఖన భాగముల ద్వారా మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ సమయం మీ పక్షంగా నిలబడి మీ సేవకుడు మాట్లాడుతుండగా మీ సేవకుని ముఖాంతరములోంచి మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీరే మాట్లాడండి, సహాయం చేయండి. జరగవలసినటువంటి ఈ కార్యక్రమం అంతటిని కూడా ఆది నుంచి ఆశీర్వాదం వరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించి బలపరిచి ఆ బిడ్డను దీవించి మమ్మల్ని ఆనందింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటిది దేవుని యొక్క సేవకులు ఆనందరావు గారు కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. తదుపరి దైవజనులందరూ కూడా లేచి పాపని ఆశీర్వదించిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జాన్సన్ రాంబాబు గారు తెలియజేస్తారు. ఆశీర్వాదము, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం మన మధ్యలో ఉన్నటువంటి కనపర్తి ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. ఉదయకాలంలో మరి ఆహ్వానించినటువంటి దేవుని దాసులు జాన్సన్ గారు, వారి కుటుంబ సభ్యులు, బంధువర్గానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మరి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. అభివృద్ధి పొంది ముఖము నిందించమన్నాడు. మొట్టమొదటిగా మానవుడికి ఇచ్చిన ప్రథమైన ఆశీర్వాదం అదే. అది లేకపోతే మనం ఈ లోకంలో మనం ఉండం. దేవుడు ఒకవేళ నీకు 10 టన్నులు బంగారం ఇచ్చాను, 10 కోట్లు డబ్బు ఇచ్చాను, 100 ఎకరాల పొలం ఇచ్చానంటే అది మనిషికి యోగ్యమైనది కాదు. బ్రతుకున్న వారికి, ఫలించే వారికి ఉపయోగపడే ఒక వస్తువు మాత్రమే. జీవితంలో సంతాన వృద్ధి, జనరేషన్ అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ దేవుణ్ణి ఆరాధించినా ఈ జనరేషన్ యొక్క మల్టిప్లై అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది లేకపోతే వారి యొక్క స్థితిగతులు అధోగతిగా ఉంటాయి. అందుకే 115 కీర్తన 12, 13, 14 వచ్చినాల్లో మీరు పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించిన. పరిమళ వాసనగా ఉండాలని ఎఫెసీ పత్రిక 5లో మొదట్లో మనమంతా పరిమళ వాసన అన్నాడు. వాసన అంటే పుష్పంలో నుంచి వచ్చే వాసనే. ఇంకా ఏదో రకంలో దేని వలన ఈ యొక్క తైలాన్ని తీరుగాని ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక దగ్గర మరి ఆ ధూపం వేసే చోట ధూప ద్రవ్యాలు ఉంటాయి. ఒకటి పొడి లాంటిది, ఒకటి నూనె ఉంటుంది, తైలం.
ఈ రెండిటిని ధూపవేదిక దగ్గర యాజకుడు ఆ కార్యక్రమం చేసేటప్పుడు, ఈ ధూప ద్రవ్యాలు అర్పించేటప్పుడు ఈ సుగంధ చూర్ణం ఆ మంట మీద పడినప్పుడు, పొగ స్తంభం వల్లే పైకి వెళ్ళినప్పుడు, ఆ ప్రక్కన ఈ తైలాన్ని కూడా ఉపయోగించినప్పుడు ఇశ్రాయేలు పాలెం అంతా ఆ సువాసనతో నిండిపోయేదండి. ఎప్పుడైతే సువాసన ఆ పాలెం నిండిపోగానే ఇశ్రాయేలు స్త్రీలు ముసుగు వేసుకుని మోకరించి దేవుని ఆరాధించేవారంట. ఇది దేవుని పవిత్రతకు సూచన. ఎఫెసీ పత్రికలకు మన కొరింథీ పత్రిక కూడా అన్నాడు, వాసనలో చాలా వాసన ఉండేవి, ఇది జీవపు వాసన అన్నాడు. జీవింపజేసి జనరేషన్ ఉత్పత్తి చేసే వాసన పుష్పంలో నుండి వచ్చును. రెండవది ఫలించడానికి సాదృశ్యం. పుష్పము వేసిన వెంటనే తర్వాత పువ్వు వేసిన వెంటనే పిందెలు రాయడం, పిందెలు కాయడం, అలా కాయలు, పండ్లు. ఈ 4 ఇందాక మనం చెప్పుకున్న బాల్య వయసు, యవ్వన వయసు, నడిప్రాయము, వృద్ధాప్యం. అలాగే పుష్పం ఒక పండు పండాలంటే మొట్టమొదటి పూత రావాలి, తర్వాత పిందెలు అవుతాయి, తర్వాత కాయలు అవుతాయి, తర్వాత పండ్లు అవుతాయి. 4వ కాలంలో 4వ వయసులో దాన్ని మనం అనుభవిస్తాం కదా. అలాగనే ప్రతి తర్వాత మెచ్యూరిటీ అన్న ఒక ఇంగ్లీష్లో మాట చెప్తాను. మెచ్యూరిటీ లైఫ్లో మెచ్యూరిటీ కాదు, మైండ్లో కూడా మెచ్యూరిటీ ఉండాలి. చాలా మందికి మెచ్యూరిటీ మైండ్ ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో మనం పాతకాలం ఆలోచనలు ఉంటాయి. దైవికమైన జ్ఞానం అభివృద్ధి చెందేది మెచ్యూరిటీ మైండ్. దాన్నే మరొక భాషలో మారు మనసు పొందటం అర్థం. మనిషికి మార్పు అనేది దైవికమైనటువంటి మార్పు. ఆ మెచ్యూరిటీ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో జ్ఞానం కలిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందటం, విశ్వాసములో ఫలించాలన్నాడు, విశ్వాసం అభివృద్ధి చెందాలన్నాడు. ఇలా దైవికంగాను భౌతికంగాను మనం అభివృద్ధి చెందాలనేది దైవ సంకల్పం. ఆ సంకల్పంలో ప్రణాళికలో ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి ఒక మెచ్యూరిటీ కార్యక్రమాన్ని దేవుడే జరిగించు. మనుషులు చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. మా ఊర్లో ఒక ఆవిడ, ఒక కుటుంబం ఉపయోగం లేదు, తల్లికి సుఖం లేదు, తండ్రికి సుఖం లేదు, సమాజానికి అదొక పీడకాలం. అలా దాన్ని ఆశీర్వదించాలంటే ఈ రీతిగా జరుగుతున్నప్పుడు దైవ సేవకుల సమక్షంలో ఆ బిడ్డను ఆశీర్వదించినప్పుడు సమాజంలాగా పరమగీత గ్రంథకర్త నేను పుష్పంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు జాన్సన్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా చక్కటి వాక్య పరిచయం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి వేముల దయారత్న గారు సుజాత గారికి మరి ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి మరి ఇక్కడ మరి దైవజనులు అనురాగ్రులు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన బంధుమిత్రులకి మరి అలానే సంఘస్థులకి మరి ఈ ప్రేమించి ఇచ్చిన ఈ బిడ్డకి మరి జాహ్నవిని మీరందరూ దీవితానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఎవరు వెళ్ళొద్దు, మీ అందరికీ చక్క ఆత్మీయ ఆహారము మరి శారీర ఆహారం కూడా మరి తయారు చేసి ఉన్నారు. మీరందరూ భుజించి మరి బిడ్డను దీవించాల్సిందిగా నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు. తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతి రూపులేనప్పుడే. ప్రార్థన చేసుకుందాం మనందరూ కూడా. మన హల్లెలూయా. దేవా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీ స్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీ స్తోత్రం ఆపాదిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి ప్రభా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయా తండ్రి నాయన కుమార్ దయారత్న గారిని, సుజాత గారు ప్రేమించిన కుమార్తె జాహ్నవిని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాం. అయా ఈరోజు జరిగించిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జీవితంలో ప్రభా తండ్రి ఆ చిన్నది నాయన తండ్రి ఇంపైనది గనక అతని దృష్టికి ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయ పొందునని చెప్పావు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి నాయన అలాంటి దయ అలాంటి కృప ఈ బిడ్డ మీద యవ్వన వయసులో అడుగు పెడుతున్న తండ్రి దేవా నీ కృప చూపించమని, తన జీవితంలో యొక్క ఆశీర్వాదము నాయన నీ వాక్యం వినుట ద్వారా బిడ్డకు అనుగ్రహించండి. కృప ప్రతి ఆదివారం
అయ్యా నీ మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని దేవా మీ దాసులుగా అయ్యా మేమంతా కలిసి ఈ కుమార్తెను ప్రభువా దీవిస్తూ ఉండగా అది దీవెనగా మార్చుకుని స్తోత్రాలు చెల్లిస్తూ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైన ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసము కూడా వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును మా మధ్యలో ఉన్నటువంటి అవనస్తులకి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పాలని తల్లి గర్భమందే నిన్ను ఏర్పరచుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సారము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా, పేరు పెట్టి వంశంలో దైవశక్తి కూర్చుంటే సుందర మగు ద్రాక్షావనిగా నిన్ను నాటుకున్నాడు. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లె జానై, అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లె జానై, మేఘంలా నేనే మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా అరే నేనవనా. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లే జానై. తేనే పెదవుల్లో దాచే చిత్రానివే ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే, తప్పిపోయావేమో ఖచ్చితంగా ఏ దేశమే నీది చంద్రవంక, రెప్పల్లో నిన్ను దాచుకుంటా కలే కలే కనాలనే. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లె జానై, మేఘంలా నేనే మారనా నిన్నే చేరనా తాకే వానవనా శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా అరే నేనవనా.
ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయ అమ్మడివే సారని సా దని సమగమగ సాదని సా గగ సా దాపగ సగలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే వెలుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే విడకుడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా దుందుందారేరో 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 దుందారే దుందారే దుందుందారేరో 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 దుందారే దుందారే పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కలదా కానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడిని కడతా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే గాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు సామజవర గమన నిన్ను చూసి
ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నా కాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా వామా ఎంతో పతి మారినా ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నువ్వుముతుంటే ఎర్రగ కంది చిందే నేసగలు పడలేదు డేటింగ్ అన్న మాట రాదు కనిపించే టైప్ అసలు కాదు బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు సో హాట్ సో క్యూట్ ఏవి తక్కువ వంట చూడు టిక్కు టాక్ ఉన్నాడు టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు వానసీ 1 to 7 6 దాటి వచ్చాడు ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీ బెండ్ చేసి వెళ్ళు మ్యారీ మీ అన్నాడు ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా సింధూరం నువ్వు పెడతావా మా బావా పేచీలే మానేవా గట్టౌటే చూస్తూనే గట్టింగే ఇస్తావా హ్యాండ్సమ్ మా బావా నీ సొమ్మే అడిగాడా తానే
చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు. తినపప్పులోన మేలు కలుపుతాడు, తన పప్పిలోన నిన్ను వెతుకుతాడు. నీ పేరు పలికే నిన్నే తలచనే అక్క నమ్మే అతనే జమ్మే. మా బాబా పేచీలే మానేవా గట్టౌటే చూస్తూనే గట్టింగే ఇస్తావా. హ్యాండ్సమ్మే మా బాబా నీ సొమ్మే అడిగాడా. తానే చేతులు చాపోస్తే తెగ చీపైపోయాడా. బావా మా అక్కని చక్కగా చూస్తావా. బావా నీ సుక్కని పెళ్ళాడేస్తావా. బావా మా అక్కని చక్కగా చూస్తావా. బావా సింధూరం నువ్వు పెడతావా. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము. ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంగున్నా గానీ అమ్ము. లోన డంటనగా జరిగిందే నమ్ము. దిమ్మ తిరిగి నాదే మండు సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు. అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే. కాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము. ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. చిన్నారికి ఓలీలిచ్చే వయ్యారిపై బాణాలేసే. చిన్నారికి ఓలీలిచ్చే వయ్యారి
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడజాజులు ఓ జంట పట్టణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లో నా బంధం అందం మెరుస్తుంది అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణంతో ఏ క్షణం దాకా తప్పిస్తుంది అమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు మనం ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు సరేనా ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో చెప్పనులే కానీ డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా తుడపకిలే చిన్నగా రాసుకో ఈ చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసు కంటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు పోతుంటే కొడుకులాగా మారి పూల కొమ్మల వంగినమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే
రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా అడుగు మోపుతుంటే కొండలాగా మారి పూల కొమ్మల వంగినమ్మా విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఓ రాజు నీ మీద నాకు మనసాయరా మదిలో నానను వీడిపోని నీడైతివిరా రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా అడుగు మోపుతుంటే కొండలాగా మారి పూల కొమ్మల వంగినమ్మా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా మాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా
ఎవరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఈ మందు ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారగా వదిలావో వయ్యారి బృందావి హారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా అలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివెల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను
ఉండిపోతే బాగుంటుంది కదా. ఉండిపోదాం. ఎలా? టైం అయిపోతుంది కదా. ఆపేద్దాం. అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికే వెళ్దాం. ఏ హీరో అలా ఎలా? ఓయ్ హీరోయిన్ ఇలా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా? పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు ఉంటే చూడవా. మంచువాన నన్ను ముంచనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసనంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా? ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు ఉంటే చూడవా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో తిప్పుతాను నాతో ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో తిప్పుతాను నింగి నేల అయ్యనే ఇలా. ఎంతందమో నీ లోకమే, ఎంతైనా ఈ హాయి కలనే కదా. మీరాకనే నాకో కల, కలలేవో నిజమేదో తెలిసేదేలా. ఈ హద్దుల పనే లేని ప్రేమంటే ఇది కదా. ఓ గుండెలో దాచలే నీ, ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నాతో ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా. అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా. ఎట్టగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంకా పైన ఆగలేనన్నా. నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోరే. ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు గుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా.
పగలో నా రాణి నువ్వేలే తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నలుతున్న కుంకుమమ్మా దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
తెలుసా నా చూపుని బానిస నీలో నాలో లో నొలి వెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలం కనువైన నిందే అలలై పొంగిందే కన్నా నాకున్నా పరమింకేదే వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నీవే నన్నింక నువ్వే నాడువడువు గెలిచావే కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే నీ మాట నీటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావే బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ
వేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తెలియనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే